కదా ఏదో ఆడుతున్నారు కదా అలా వదిలేసేవాడిని. సో అది కూడా నాకు కొంచెం మైనస్. తనుజ మంచి అమ్మాయి, చాలా గుడ్ పర్సన్. సో హ్యాపీ అండ్ సూపర్ గేమ్ ఆడింది మంచిగా. వెళ్తామండి కొంచెం పేమెంట్లు అయిపోతాయి. సార్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ, నేను చాలా హ్యాపీ. వాడు కళ్యాణ్ నాకు లాస్ట్ ఒక 5 వీక్స్ ముందు నుంచి బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళు. వర్త్ వర్త్ అదేంటండి, మీరే కదా ఓట్లేసి గెలిపించారు. వర్తే. నేను 3rd వీక్ 4th వీక్ నుంచి అనుకుంటా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని, ఈ సీజన్ విన్నర్ అయినా ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ వర్తే. బికాస్ ఈ సీజన్లో అన్ని పిచ్చులు జరిగాయి, అన్ని టర్న్స్ వస్తున్నారు పోతున్నారు, ఎవరెవరో వస్తున్నారు వైల్డ్ కార్డ్స్ అని, లేదా అలా జరుగుతూనే ఉన్నాయి. అండ్ లోపల ఆ సిచ్యువేషన్స్ కూడా మాకు అర్థమవుతూ ఉన్నాయి. ఏంటి ఏ క్షణం ఏం జరుగుతుంది ఏంటి అనుకుంటా గుండెల్లో గుప్పెట్లో పట్టుకొని ఆడిన రోజులు ఉన్నాయి మేమంతా. సో ఆ మూమెంట్స్లో అక్కడ వరకు వచ్చి విన్నారంటే కన్ఫామ్గా వర్తే అండి. ఎవరైనా టాప్ 5లో ఉన్న వాళ్ళు ఎవరైనా వర్తే. లాస్ట్కి కళ్యాణ్ ఇంకా తనుజ మిగిలారు కదా, మీ ఒపీనియన్ ఏముండే? బయట కూర్చున్నప్పుడు ఎవరు గెలుస్తారు అనుకున్నారు? తనుజ కళ్యాణ్? వాళ్ళిద్దరిలో ఒకళ్ళు నా ఫ్రెండ్ ఉన్నారు, ఇంకొకళ్ళు నా తమ్ముడు ఉన్నాడు. వాడు గెలిచినప్పుడు కూడా కప్పు తీసుకొని నాకు వెళ్ళి ఇలా చూశాడు. అది మీకు మేబీ అది అంటే అర్థం కాకపోవచ్చు, కానీ నాకు వెళ్ళి చూశాడు, అన్న నేను అనుకున్న సాధించాను అన్న అని. అది నాకు హ్యాపీ అనిపించింది. తనుజని మీది లవ్ స్టోరీ రియల్ గా అనిపించింది, మరి మీ పిల్లతో ఏమన్నా ప్రాబ్లం అయిందా? లవ్ స్టోరీ ఏం లేదమ్మా, అనిపించింది. లేదు. అంతకు ముందు కూడా మేము కలిసి ఒక షో చేసాం స్టార్మాలోనే, కుక్ విత్ జాతిరత్నాలు అని ఒక షో చేసాం. సో ఆ బాండ్, మేము ఫ్రెండ్స్గా ఆ బాండ్ అనేది కనపడాలి అని, జనాలు ఎంటర్టైన్ చేయాలని ఏదో చిన్న చిన్న ఫ్లటింగ్ డైలాగ్స్ అంటే అంతకు మించి ఏం లేదు. డెమాన్ పవన్ మాట్లాడుతూ మొన్న చెప్పారు, నాకు ఇమానుయల్ అన్న ఉంటే కనుక స్ట్రెస్ రిలీఫ్ నాకు, సో ఇంకా నుంచి మా బాండింగ్ ఇంకా ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్నారు రీసెంట్ గా బయటకు వచ్చినప్పుడు. మీరేమంటారు? నేను కూడా అదే అన్న, హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను అదే అన్న. డెమాన్ నాకు 2nd వీకే కనెక్ట్ అయినప్పటికీ ఎక్కడో డెమోన్ ఎక్కువ టైం అందరితో కేటాయించేవాడు కాదు. సో లాస్ట్ 3 వీక్స్ నుంచి డెమాన్లో ఫన్ కానీ అవన్నీ చూసినప్పుడు, అరే నువ్వు ఇలా 2nd వీక్ ఆర్ 3rd వీకే ఇలా ఉంటావని తెలుసుంటే నేను ఇంకొంచెం టైం నీతో స్పెండ్ చేసేవాడిని, జనాలు ఇంకొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఇద్దరం కలిసి అని కూడా అనుకున్నాను. అండ్ రియల్గా కనెక్ట్ అయ్యాడు డెమో. వీళ్ళిద్దరు నాకు బాగా రియల్గా కనెక్ట్ అయ్యారు. సో నేను నైటే షూట్ కూడా చేశాను, చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. అండ్ వాళ్ళ గ్రోత్ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. ప్రతి వీక్ వాళ్ళు ఒకళ్ళు అమ్మ హాయ్ లేదమ్మా, బయట కూడా కంటిన్యూ. నేను చచ్చేదాకా సంజన గారిని వదలను, మీకైతే ముందుగానే చెప్తున్నా. అండ్ మీరు ఏమైనా అనుకోండి, ఏదైనా అనుకోండి, మా ఇద్దరు మనసులకు తెలుసు మేము ఎంత దగ్గర అయ్యామనేది. వాళ్ళ కొడుకు, సొంత కొడుకు అలారికిని ఎంత ముద్దుగా అయితే చూసుకుంటుందో నన్ను కూడా అంతే ముద్దుగా, ఇంత పెద్ద ఉన్నాయినా కూడా, అంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా తను ఏ రోజు కూడా అది ఫీల్ అవ్వదు, ఇంతోడు వచ్చి నన్ను అమ్మ అని పిలుస్తున్నాడని ఏ రోజు కూడా ఫీల్ అయ్యేది కాదు. బికాస్ తనకు అంత ప్యూర్గా అనిపించింది కాబట్టి మా బాండ్. అండ్ ఎంతమంది చెప్పినా కూడా మా బాండ్ని ఎరగొట్టలేకపోయారు. అండ్ ఎంతమంది ఏం చేసినా కూడా అవును నన్ను నామినేట్ కూడా చేయలేదు. సో అంతే, అది చచ్చే వరకు. కావాలని పాపం తనకి తెలుగు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థమయ్యేలా చెప్తానికి ట్రై చేస్తే ఏమనుకునేదంటే, నువ్వెందుకు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావు అనుకునేది. ఇలా వాళ్ళ అన్న విధానం ఇది అన్నా కూడా తనకు అర్థం కాకపోవడం వల్ల తను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఏదైనా ఉంటే ముక్కుసూటిగా చెప్పిద్ది, వెనకాల చెప్పే పర్సన్ అసలు కానే కాదు. అదే మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలిసి. సో అదే నేను చెప్పడానికి ట్రై చేసేవాడిని, కానీ బట్ తనకి తెలుగు అర్థం కాకపోవడం వల్ల పాపం కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని వర్డ్స్ లూజ్ అవడం అలా చేసేది తప్ప ఇంక అంతకంటే ఏం లేదు. క్లబ్జీ కాదు, అది ప్యాటర్నే. అది టెనెంట్స్ ఓనర్స్ అనే ఫస్ట్ వీకే. సో మాకు అర్థమైపోయింది, ఓకే ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ. మేము ఎప్పుడు అక్కడ ఉన్న సెలబ్రిటీలు ఎప్పుడు ఇది సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ లా చూడలేదు. కానీ పాపం వాళ్ళకి అంటే వాళ్ళు ఆల్రెడీ కాబట్టి
అలా అనుకునేవాళ్ళు, కానీ పోను వాళ్ళు అర్థం చేసుకున్నారు, లేదు లేదు వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, గేమ్స్ వల్ల అలా అనిపించాయి అంతే, అంతకుమించి ఏం లేదు అని. అండ్ ఇంకొక 5 minutes లో క్లోజ్ అయిపోతుంది. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఒక్క నిమిషం వెయిట్. ఆనా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కామన్ మ్యాన్, మీ అందరికీ తెలుసు ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు, నా బ్యాక్ డ్రాప్ ఏంటో మీకు తెలుసు, 0 నుంచి స్టార్ట్ చేసిన నేను కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు వాడు గెలిచినప్పుడు కూడా నైట్ ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అండ్ నాకు చాలా హ్యాపీ అండి. నిన్న కూడా కలిసాం మీ ఇద్దరం. నాకైతే వాడికి వెళ్ళటం నాకు చాలా హ్యాపీ. మాస్క్ మ్యాన్ గారితో వెళ్ళిపోయి రెమ్యూనేషనా అండి? ఓకే, నేను సర్వే అవ్వగలిగేంత అయితే ఇచ్చారండి, హ్యాపీ, నేను హ్యాపీ. బీబీ జోడియా ఏమండి, నాకు బేసిక్గా కాల్ ఫ్రాక్చర్ అయింది గేమ్స్లో, అది ఇంకా సెట్ అవ్వలేదు, కొంచెం నిదానంగా సెట్ అయింది.